ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో జితంతా గారి వాళ్ళ సిస్టర్ ఇన్లా మానస గారి బ్రైడల్ బ్లౌజెస్ కలెక్షన్ మొత్తం షేర్ చేస్తున్నాము. మా దగ్గర స్టిచ్ చేయించుకున్నవి. వీటితో పాటు జితంతా గారు మానస గారి వెడ్డింగ్కి తను స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడు మీ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ పెళ్లి కూతురు బ్లౌజ్ డిజైన్ షేర్ చేసి ఆ తర్వాత జితంతా గారి బ్లౌజెస్ కలెక్షన్ మీకైతే షేర్ చేస్తాము. శారీకి టజల్స్ కూడా కొన్నిటికి వేయించుకున్నారు, సో ఆ డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తాము. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఫ్రీగా ఉన్న టైంలో మా వీడియోని అయితే చూడండి. శారీకి తగ్గట్టు బ్లౌజ్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ వాడితే నీట్గా ఉంటుందని కూడా మీకు షేర్ చేస్తాము. ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్, నెక్ షేప్స్, మెటీరియల్ వర్క్ కంప్లీట్గా అన్నీ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్లో ఉంటాయి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసాము కొన్ని బ్లౌజెస్కి. కొన్ని బ్లౌజెస్ ఏమో సపరేట్ తీసుకొచ్చి ఫ్యాబ్రిక్ నెట్ అండ్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసాము. మేము మ్యాక్సిమం ఎక్కువ వర్క్కి జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్కే యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వర్క్ శారీ వచ్చేసి 2 శారీస్ సేమ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. జితంతా గారు వాళ్ళ మదర్ ఇద్దరికి ఎలా తీసుకున్నారు, లుక్ వైజ్గా ఈ వర్క్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బెనారసీ టైప్లో ఉన్న శారీ. దీనికి పళ్ళకి వర్క్ అనేది హ్యాండ్స్కి వస్తాయి, బ్యాక్ పాట్ షేప్ వస్తుంది. ఈ శారీకి 2 బ్లౌజ్ డిజైన్స్ అయితే చేయించుకున్నారు. సో ఇది కంప్లీట్గా వైట్ పర్ల్స్, జర్కన్ స్టోన్స్ అండ్ జరదోసి స్ప్రింగ్ కాంబినేషన్లో ఉంటుంది. సో బ్రైడ్ వేర్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో మాకు షేర్ చేసిన పిక్చర్స్ కొన్ని మీకు యాడ్ చేస్తున్నాము. ఎప్పుడు రెగ్యులర్గా ఉండే వర్క్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి ఈ పికాక్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ కుందన్ వర్క్స్, శారీలో ఉన్న డీటెయిలింగ్ని బేస్ చేసి చేసిన వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. శారీకి తగ్గట్టు వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రీన్ బ్లౌజ్ ఉంది కదా, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. దీనిపైన ఇలా సింపుల్ వర్క్ అనేది వేసాము. సో హెవీ వర్క్స్ వేసుకునేటప్పుడు శారీలో ఉన్నది వాడకూడదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కలెక్షన్ ఇక్కడి నుంచి జితంతా గారి వాళ్ళవి. ఇది వచ్చేసి వాళ్ళ మదర్ బ్లౌజ్. శారీలో ఉన్న ఫ్లవర్ని బేస్ చేసి ఇలాగ హ్యాండ్కి బంచ్ లాగా వేసాము. ఇది జితంతా గారిది 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు. ఎల్లోది కాంట్రాస్ట్గా తీసుకొని ఇలాగ నెట్ ప్యాటర్న్ యూస్ చేసాము. ఈ డిజైన్లో సేమ్ డిజైన్స్ అనేవి 2 వస్తాయి. సో పెళ్లి కూతురు జితంతా గారు ఇద్దరు స్టిచ్ చేయించుకున్నారు సేమ్ డిజైన్స్. సో ఇది సెల్ఫ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వేసాము. నెక్ షేప్ హెక్సగాన్, హ్యాండ్కి ఇలా సింపుల్ బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం సిల్వర్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని టెజల్స్కి కుందన్ వర్క్తో ఇలా బుట్ట చేతులు పెట్టి వర్క్ చేసాము. ఇలా 3 బీడ్స్ వస్తాయి. బ్యాక్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. హ్యాండ్కి ఇలా బుట్ట చేతులు బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది. ఇంకా ఫైనల్ బ్లౌజ్ డిజైన్ ఇవాళ వీడియోలో ఇలాగా ఈ డిజైన్స్ మొత్తం మీకు 1 by 1గా షేర్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది 3D పఫ్ డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వస్తుంది. సో 1 by 1గా డీటెయిలింగ్గా ఇప్పుడు చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు ఫస్ట్ పెళ్లి కూతురివి మీకు షేర్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కొన్ని స్టిచ్ చేయలేదు, పట్టు శారీలో ఉన్నవి. సో అవి ఇలా తీసుకున్నాము సపరేట్గా. ఇంకా ఇవి ఫైనల్గా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్డర్ ప్యాక్ చేసేసి పంపించేస్తాము. సో ఇప్పుడు 1 by 1గా ఒక్కొక్కటి రత్నకుమారి గారు ఇక్కడ మీకు చూపిస్తారు. సో డీటెయిలింగ్గా కూడా డిజైన్స్ అనేవి షేర్ చేస్తాము. సో ఇన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటున్నారు కాబట్టి మా తరపు నుంచి ఇలా మగ్గం వర్క్ బెల్ట్ అనేది ప్రజెంట్ చేసాము. శారీకి మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ, రెడ్డిష్ మెరూన్ శారీ మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది. ఇంకా డీటెయిలింగ్గా ఫ్లవర్ వస్తుంది. టజల్స్ వచ్చేసి ఇలా వేయించాము. కట్టు చెంగులో వచ్చే నార్మల్గా వదిలేస్తాము. ఇది వచ్చేసి ఇలా 2 లేయర్స్ లాగా టజల్స్ అనేది వేయించాము. శారీలో ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అనేది వస్తాయి బుటీస్. ఇంకా దీనికి హెవీ బ్రైడల్ మగ్గం వర్క్ అనేది చేసాము. శారీలో ఉన్న ఫ్లవర్ని బేస్ చేసుకొని హైలైట్ అనేది చేసాము. ఆల్ ఓవర్ ఫ్లవర్స్ మొత్తం జర్కన్ స్టోన్స్ యూజ్ చేసాము, జరదోసి స్ప్రింగ్ యూజ్ చేసాము ఈ డిజైన్లో. ఇంకా ఇక్కడ టెజల్స్ కోసం లట్కన్స్ అనేవి స్టిచ్ చేయాలి, అవి కూడా మీకు షేర్ చేస్తాము. ఇక్కడ హ్యాండ్కి టజల్స్ ఇలా ఇచ్చాము. సో డీటెయిలింగ్గా ఇప్పుడు వర్క్ గురించి మీకు షేర్ చేస్తాము.
శారీకి మంచి లుక్, రిచ్ లుక్ అయితే వచ్చింది. ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వర్క్ అనేది మీకు షేర్ చేస్తున్నాము ఎలా ఉందనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్స్, 2 హ్యాండ్స్ ఇలా ప్యారలల్గా స్టిచ్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మగ్గం వర్క్ పైన ఫ్రేమ్ ఫిట్ చేస్తారు కదా, సో ఇలా అయితే ఉంది బిఫోర్ స్టిచ్చింగ్. మగ్గం వర్క్, బెల్ట్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. బ్యాక్ నెక్ రౌండ్ షేప్ వచ్చింది, ఇంకా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇలా లీఫ్ ప్యాటర్న్ జరదోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. శారీలో ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు ఫ్లవర్ అండ్ లీఫ్ కాంబినేషన్లో, సేమ్ అలా మ్యాచ్ అయ్యేలాగా ఇలా తీసుకున్నాము. బ్యాక్ నెక్ ఇలాగా నెక్ లైన్ చుట్టూ బీడ్స్, వైట్ పర్ల్స్ యూజ్ చేసాము. డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసాము. ఇక్కడ జర్కన్స్ కూడా మీరు షైనింగ్ చూడొచ్చు ఎంత నీట్గా అయితే ఉన్నాయో. షైనింగ్ని బట్టే ఎంత మెటీరియల్ యూజ్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. సో బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. మగ్గం బెల్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ ఇలా లోడింగ్ ఇచ్చాము బ్యాక్ నెక్లో. మగ్గం బెల్ట్ కూడా చూడండి, కింద టజల్స్ కూడా వైట్ పర్ల్స్, శారీలో యూజ్ చేసిన బీడ్స్, అలాగే గోల్డ్ బీడ్ ఫైనల్గా ఇచ్చాము. ఇక్కడ మొత్తం మంచి నీట్ వర్క్ అయితే ఇచ్చాము. ఫ్రీగా ఇస్తున్నాం కదా అని మేమైతే అలా ఇవ్వమండి. సో మా తరపు నుంచి ఇచ్చేది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఇలా నీట్గా మ్యాచ్ అయ్యేలాగా ఇలా హెవీ బ్రైడల్ చేయించుకున్నారు కాబట్టి ఈ బ్లౌజ్కి ఇలా మగ్గం బెల్ట్ అయితే చేయించిచ్చాము. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ ఇలా వస్తుంది, వన్ సైడ్ అనేది ఇలా పైపింగ్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ లుక్ ఇలా ఉంటుంది, సైడ్కి లుక్ ఇలా ఉంటుంది. ఇలా మీకు డిజైన్ అర్థమవటానికి చూపిస్తున్నాము. 2 హ్యాండ్స్ లుక్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. మంచిగా ఫ్లవర్ డిజైన్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. హ్యాండ్కి బోర్డర్ లాగా వస్తుంది. ఇక్కడ పైన బ్యాక్ నెక్లో వచ్చిన ఫస్ట్ లేయర్ అనేది బోర్డర్ లాగా ఇచ్చాము. మిడిల్ పార్ట్లో బ్యాక్ నెక్లో కింద నడుం దగ్గర వచ్చింది కదా జరదోసి వర్క్, జర్కన్ వర్క్, సో అదే ఇక్కడ ఇచ్చాము. సిల్వర్ అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ రెడ్ కలర్తో తీసుకున్నాం కట్ బీడ్స్, సో అవే యూజ్ చేసాము. సో ఓవరాల్గా ఇలా హ్యాండ్స్కి బీడ్స్ కానీ మొత్తం వర్క్ అయితే ఇలా ఉంది. లెంత్ అనేది చూడండి, ఇక్కడ బీడ్స్ అనేవి అంత ఇచ్చాము. సో బ్లౌజ్కి డిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ డిజైన్. టజల్స్ చూడండి, రెడ్ కలర్ థ్రెడ్తో ఇచ్చింది, షార్ట్ లెంత్లో ఇచ్చాము. గోల్డ్ కలర్ది కొంచెం లాంగ్ లెంత్ ఇచ్చాము. సో ఈ శారీకి డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా డిజైన్స్. సో ఇక్కడ వేర్ చేసినప్పుడు ఎలా ఉందో చూడండి. ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము, మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా డీటెయిల్స్ అనేది ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు స్ప్రింగ్ కానీ మొత్తం వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో. మనం పెట్టే ప్రైస్కి వర్క్ నీట్గా ఉందా లేదా అని కంపల్సరీగా చూసుకోండి. సో ఫస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ హెవీ బ్రైడల్ డిజైన్. ఇది కూడా శారీ చాలా బాగుంది. 2 బోర్డర్స్ లాగా వచ్చాయి ఎలిఫెంట్ అండ్ పికాక్ కాంబినేషన్లో. ఆల్ ఓవర్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. చాలా మంచి కంచి పట్టు శారీ, చాలా యూనిక్ ప్యాటర్న్ ఉంది. ఈ శారీలో ఫ్లవర్స్, ఎలిఫెంట్స్, పికాక్ని హైలైట్గా తీసుకున్నాము. ఇలా సింగిల్ బోర్డర్కి 2 బోర్డర్స్ అటాచ్ అయ్యి వచ్చాయి. ఇక్కడ టజల్స్ ఇలా ఇచ్చాము. ఒక పింక్ పైకి కనిపించేలా, ఒక గ్రీన్ పైకి కనిపించేలా, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఒకటే టజల్కి వచ్చేలాగా అలా వేసాము. సో ఈ శారీకి పింక్ కలర్ బ్లౌజ్. సో ఇందాక ఫస్ట్ చూసిన బ్లౌజ్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్, ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా సేమ్ బోర్డర్ కలర్లో జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇంకా పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేసాము బ్యాక్ నెక్ లైన్లో. హ్యాండ్కి ఎలిఫెంట్ వస్తుంది. బోర్డర్లో వచ్చిన పీకాక్ అండ్ ఎలిఫెంట్ని పీకాక్స్ బ్యాక్ వచ్చేలాగా, ఎలిఫెంట్ హ్యాండ్స్కి వచ్చేలాగా చూసాము. సో ఇప్పుడు వర్క్ డీటెయిలింగ్గా చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా షార్ట్ లెంత్ బీడ్స్ యాడ్ చేసాము. ఇప్పుడు మీకు డీటెయిలింగ్గా షేర్ చేస్తాము. స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు డిజైన్ చూడండి ఇలా ఉంది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్. మీకు ఫ్రంట్ నెక్ కూడా ఇప్పుడు చూపిస్తాము. స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉందో. ఈ మెటీరియల్ అంతా మగ్గం వర్క్ పైన ఫిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా పెట్టుకుంటారు, మొత్తం వెల్వెట్ క్లాత్ పైన అలాగా ఈజీగా. సో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంది.
హ్యాండ్కి మొత్తం మీకు షేర్ చేస్తాము 1 by 1గా. ఇక్కడ కింద బోర్డర్లో పికాక్ వచ్చింది. ఆ పికాక్స్ అనేవి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా పైకి కిందకి రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. ఇక్కడ ఒకటే బోర్డర్లో కింద పికాక్ పైన ఎలిఫెంట్ వచ్చింది కదా, సో ఎలిఫెంట్ని హ్యాండ్కి మిడిల్ పార్ట్లో బంచ్లా వచ్చేలాగా చూసాము. ఇక్కడ హ్యాండ్కి ఇంకా వైట్ పల్స్ యూస్ చేసాము ఈ వర్క్లో. 2 పికాక్స్కి చూడండి ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు టజిల్ కట్టే పని లేకుండా ఇలా వచ్చింది. ఈ కింద పార్ట్లో మాత్రం ఇలా నెట్ వచ్చేలాగా చేసాము. ఈ నెట్లో కూడా క్రిస్టల్స్ యూస్ చేసాము. కట్ బీడ్స్ పింక్ గ్రీన్ కలర్ యూస్ చేసాము. ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇదొక మోడల్. ఓన్లీ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది వర్క్. నెట్ మాత్రం ఇట్లా బ్యాక్ సైడ్లో కొంచెం పార్ట్లో వస్తుంది. క్రిస్టల్ బీడ్స్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవి క్రిస్టల్ బీడ్స్. పూసల దానిలో యూస్ చేస్తాం కదా, సో సేమ్ అవే బీడ్స్. ఇలా అక్కడ వైట్ పర్ల్ కట్ బీడ్స్ మొత్తం వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. పీకాక్స్లో కూడా జర్దోసి స్ప్రింగ్ యూస్ చేసాము. గ్రీన్ కలర్ కట్ బీడ్స్ యూస్ చేసాము. ఇక్కడ మొత్తం చెమ్కి నాట్ వర్క్ ఉంది, చెల్లా వర్క్. ఇక్కడంతా స్ప్రింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. నెట్ వర్క్ అంటారు దాన్ని. జల్లెడలాగా ఉంటుంది ఆ వర్క్. 2 పికాక్స్కి సేమ్ వర్క్ వస్తుంది, ఒకటే డైరెక్షన్లో వస్తాయి. ఆల్ ఓవర్ బుటీస్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది చూడండి. నెక్ లైన్కి పికాక్ చుట్టూ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్లవర్స్లో కూడా గ్రీన్ కట్ బీడ్స్ యూస్ చేసాము. ఒక ఫ్లవర్లో గ్రీన్ బీడ్స్ యూస్ చేసాము, షుగర్ బీడ్స్. అవి ఇలాగా డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్ ఉంది. ఇక్కడ చూడండి మీరు. మిడిల్ పార్ట్లో చెల్లా ఫ్లవర్ వస్తుంది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది కదా, సేమ్ ఫ్లవర్ అనేది ఇచ్చాము. సో అప్పుడు మంచిగా గ్రీన్లో పింక్ బాగా కనిపిస్తుంది. సో పికాక్స్ చుట్టూ లైన్ వస్తుంది. ఇక్కడ పైన టజల్ కట్టుకునే పని లేకుండా ఇలాగైతే ఇచ్చాము. ఇది మొత్తం షుగర్ బీడ్స్ అవి ఇచ్చాము. కట్ బీడ్స్ అండ్ చెమ్కీతో వస్తుంది సీక్వెన్తో. బుటీస్ కూడా సేమ్ అదే వస్తాయి. పైన లేయర్లో వచ్చిన స్ట్రైట్ లైన్లో ఉంది కదా, సో ఆ ప్యాటర్నే బుటీస్గా ఇచ్చాము. వైట్ పల్స్ వస్తాయి. బోర్డర్లో కింద పైపింగ్ వస్తుంది. ఒకసారి వర్క్ చూడండి. బ్యాక్ నెక్ డిజైన్ ఇది. నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ అనేది మీకు షేర్ చేస్తాము. హ్యాండ్లో కూడా ఫ్లవర్స్ అనేది ఎక్కువ హైలైట్ లాగా ఇచ్చాము చూడండి. బ్యాక్ నెక్ లైన్లో యూస్ చేసిన ఫ్లవర్సే వస్తాయి. ఇక్కడ బోర్డర్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్ ఉంది పీకాక్తో పాటు. సో ఇలా శారీలో ఉన్న డీటెయిలింగ్తోనే బ్లౌజ్ డిజైన్ తీసుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలాగ 1 సైడ్ అనేది పైపింగ్ వస్తుంది, 1 సైడ్ ఇలాగ సింపుల్గా వర్క్ వస్తుంది. పీకాక్స్ ఎలిఫెంట్స్ ఏం లేకుండా జస్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్లో లీవ్స్ అలా వస్తాయి. ఇక్కడ వైట్ కట్ బీడ్స్ యూస్ చేసాము. నెక్ లైన్ చుట్టూ లోడింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. వైట్ పర్ల్ గ్రీన్ కాంబినేషన్లో ఒక లైన్ ఇచ్చాము చూడండి. ఇక్కడ జర్కన్ స్టోన్స్ లీఫ్ ప్యాటర్న్లో గోల్డ్ పింక్ గ్రీన్ యూస్ చేసాము. కట్ బీడ్స్ క్రీమ్ కలర్. ఇక్కడ ఫ్లవర్ గ్రీన్ మిడిల్లో బ్లౌజ్ పింక్ కదా, సో సేమ్ కలర్ వేస్తే ఫ్లవర్ మిడిల్లో ఎలా నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ లీఫ్ కానివ్వండి కట్ బీడ్స్తో ఎలా నీట్గా ఉన్నాయో. సో వర్క్ డీటెయిలింగ్ ఇలానే చూసుకోవాలి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూడటం. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్. ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసిన దానికి లాంగ్ లెంత్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఇక్కడ షార్ట్ లెంత్లో హ్యాంగింగ్స్ ఇచ్చాము చూడండి. హ్యాంగింగ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్. ఇందాక బ్యాక్ నెక్లో యూస్ చేసింది రౌండ్ షేప్, ఇప్పుడు చూసింది డ్రాప్ షేప్. సేమ్ క్రిస్టల్స్ ఇక్కడ వర్క్లో కూడా యూస్ చేసాము. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ చుట్టూ ఉన్న ప్యాటర్న్లో హ్యాండ్స్కి బీడ్స్ వేసాము కదా, సో అవే క్రిస్టల్స్ యూస్ చేసాము. సేమ్ ఇదే క్రిస్టల్ డ్రాప్ షేప్ క్రిస్టల్. ఇక్కడ మొత్తం క్లిప్ కుందన్స్ ట్రయాంగిల్ షేప్ క్లిప్ కుందన్స్ వస్తాయి. సైడ్కి వర్క్ ఇలా ఉంటుంది. మొత్తం ఫ్లవర్స్ సీక్వెన్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఉన్న లీఫ్ ప్యాటర్న్ మొత్తం బీడ్స్ కట్ బీడ్స్తో యూస్ చేసాము. ఇక్కడ ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఇక్కడ మొత్తం ప్యాటర్న్ చూడండి. నార్మల్ వైట్ బీడ్తో పాటు గ్రీన్ కలర్ కట్ బీడ్ యూస్ చేసాము. ఇక్కడ జాలీ వర్క్ లాగా వస్తుంది. సో టోటల్గా వర్క్ అనేది ఇది. హ్యాండ్ మొత్తం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఉంటుంది వర్క్. ఎలిఫెంట్ ఇటు సైడ్కి వర్క్ ఇలా వస్తుంది.
వేయించుకునే వాళ్ళకి అర్థమవుతుందని ఇలా షేర్ చేస్తున్నాం. కింద మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఎలిఫెంట్కి. మనకి ఎక్కువ ఫొటోస్లో కానీ మొత్తం కనిపించేది షోల్డర్ దగ్గర నుంచి కింద వైపే. సో ఇక్కడ జాలీ వర్క్ ఉంది చూడండి, నెట్ షేప్లో వర్క్. ఎలిఫెంట్లో ఫిల్లింగ్ చేసిన వర్క్ కూడా చూడొచ్చు మీరు. స్ప్రింగ్ నార్మల్ గ్రీన్ కలర్ థ్రెడ్తో డిఫరెంట్గా స్టిచ్ చేశారు చూడండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వచ్చినట్టుగా మగ్తో వేశారు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. షైనింగ్ కూడా చూడండి, జర్కన్ బీడ్స్ అనేవి అంత నీట్గా ఉన్నాయో. మొత్తం ఇలా క్రిస్టల్స్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. మొత్తం చెల్లా ఫ్లవర్ సీక్వెన్ వర్క్. ఇక్కడ ఫ్లవర్ మిడిల్ పార్ట్లో పింక్ కలర్ థ్రెడ్తో ఇచ్చాము. ఇలాగ ఫ్లవర్స్ డిజైన్. ఎక్కువ శారీలో ఫ్లవర్స్, ఎలిఫెంట్, పికాక్ ఇవే మంచిగా హైలైట్ అవుతున్నాయి కాబట్టి బ్లౌజ్లో కూడా అలా వచ్చేలాగే చూసుకోవాలి. షైనింగ్ అనేది మీరు బ్లౌజ్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. సో పికాక్స్ మీరు ఒకే డైరెక్షన్లో చూసారు బ్యాక్ నెక్లో. ఎలిఫెంట్స్ మాత్రం ఇలాగా హ్యాండ్కి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే డైరెక్షన్ ఆపోజిట్లో వచ్చేలాగా వర్క్ అనేది వేసుకోవాలి. సో అప్పుడు లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇక్కడ బోర్డర్లో వచ్చిన ఎలిఫెంట్స్ ఇలా వేసాము డిఫరెంట్ టైప్ ప్యాటర్న్లో. గ్రీన్ కలర్ థ్రెడ్తో చాలా మంచి వర్క్ అయితే వచ్చింది. ఒకసారి చూడండి శారీ ఎంత నీట్గా ఉందో. చాలా బాగుంది ఈ శారీ అయితే. బోర్డర్ డిజైన్లో ఇలా వచ్చింది. పైన ఎలిఫెంట్స్, కింద పికాక్. మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాము. ఇలా టజల్స్ అనేది ఇచ్చారు చూడండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సింగిల్ లేయర్లో. ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి పింక్ పైన వచ్చింది, గ్రీన్ కింద వచ్చింది. సెకండ్ దానికి గ్రీన్ పైకి, పింక్ కిందకి, ఇలా ఆపోజిట్గా 1 by 1గా వచ్చేలాగా అయితే టజల్స్ ఇలా వేసాము. ఇంకా రింగ్, గోల్డ్ కలర్ రింగ్ అనేది వస్తుంది టజల్కి. ఇదొక మోడల్. సో ఈ శారీకి డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది సెకండ్ బ్లౌజ్ డిజైన్. మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ డిజైన్. సో ఒకసారి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం స్ప్రింగ్ వర్క్ చాలా నీట్గా అయితే ఉంది. సో ఏదైనా సరే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు. శారీలో ఉన్న డీటెయిలింగ్కి ఎగ్జాక్ట్గా అయితే ఈ వర్క్ చాలా బాగా మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూసేద్దాము. సో ఇప్పటికీ 2 బ్లౌజ్ డిజైన్స్ అనేవి చూసారు. ఒక్కొక్క నెక్ షేప్. ఫస్ట్ది రౌండ్ షేప్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసింది పికాక్ ప్యాటర్న్లో వచ్చి నెట్ అనేది యూజ్ చేసాము బ్యాక్ నెక్లో. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ, డార్క్ గ్రీన్. బోర్డర్ వచ్చేసి లైట్ కలర్ పీచ్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటాస్ వస్తాయి. ఈ శారీకి టజల్స్ ఇలా వేసాము. గ్రీన్ అండ్ ఇలాగ కాంబినేషన్ వైట్ పర్ల్ యూజ్ చేసాము. పీచ్లో డార్క్ షేడ్ పీచ్ ఇది. ఇదొక శారీ. దీనికి బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్లో జాస్మిన్ పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి డిజైన్ చేసాము. చెల్లా ఫ్లవర్స్, జర్దోసి స్ప్రింగ్తో వర్క్ వస్తుంది. హై నెక్ ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది. బ్యాక్ సైడ్ జస్ట్ షోల్డర్స్ దగ్గర వరకు వర్క్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా సింపుల్గా వర్క్ వస్తుంది. హ్యాండ్ మంచిగా హైలైట్ అవుతాయి, క్రాస్ లైన్స్ లాగా వస్తాయి. ఫస్ట్ బ్యాక్ నెక్ డీటెయిలింగ్ చూడండి. పైన ఒక లేయర్ లాగా వస్తుంది. అక్కడి నుంచి కింద మిడిల్ ఫ్లవర్ని బేస్ చేసి 3 లైన్స్ అనేవి వస్తాయి. అలాగే బుటీస్ కూడా సేమ్ ప్యాటర్న్లో వస్తాయి. సైడ్ షోల్డర్ వైపు డిజైన్ వస్తుంది. ఇక్కడ చెల్లా ఫ్లవర్స్ అనేవి మంచి హైలైట్ ఈ డిజైన్కి. షోల్డర్ వైపు మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ జరదోసి స్ప్రింగ్ ఇవన్నీ యూజ్ చేసాము. శారీలో గోల్డ్ అండ్ సిల్వర్ బీడ్ కాంబినేషన్ ఉంది. బోర్డర్లో కూడా గోల్డ్ కలర్ జరీ వచ్చింది. సో దాన్ని బేస్ చేసి మెటీరియల్ అనేది తీసుకున్నాము. మొత్తం ఇలా బ్యాక్ సైడ్ అనేది జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ వేసాము. బోర్డర్లో ఉన్న కలరే, శారీ బోర్డర్లో ఉన్న కలరే. ఇంకా గ్రీన్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో రిమైనింగ్ వర్క్ అంతా ఉంటుంది. బీడ్స్ కానివ్వండి, వైట్ పర్ల్స్ మొత్తం. ఇక్కడ బ్యాక్ నెక్ లైన్ హై నెక్లో వచ్చింది. హ్యాండ్కి క్రాస్ లైన్స్ లాగా వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ వర్క్ వస్తుంది. ఇలా షోల్డర్ వర్క్ కనిపించేలాగా ఫ్రంట్ పార్ట్లో. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్కి కిందకు వర్క్ ఇలా ఉంటుంది. సైడ్కి ఇలాగా పెద్ద తేడా ఏముండదు. లైన్స్ కోసం మీకు షేర్ చేస్తున్నాము. సో ఇక్కడ హ్యాండ్కి బీడ్స్ అనేవి ఇలా ఇచ్చాము. లుక్ వైజ్గా ఇలా ఉంటాయి. వైట్ పర్ల్ అండ్ గ్రీన్ కలర్ బీడ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా శారీకి ఇలా వేసాము. సో కుందన్స్ కూడా షైనింగ్ బట్టి చూసుకోవాలి. ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ బీడ్స్ అనేవి వస్తాయి లైన్లో. ఇలా మొత్తం జర్కన్ స్టోన్స్, గ్రీన్ అండ్ గోల్డ్ కట్ బీడ్స్ యూజ్ చేసాము.
ఇలాగా మొత్తం ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. సో ఈ శారీకి డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టజల్స్ ఒకసారి చూడండి ఈ శారీకి ఎలా డిజైన్ చేసామో. సో ఇక్కడ టజల్ 2 కలర్స్ అనేవి చూడండి. మనకి శారీలో గ్రీన్ కలర్ ఉంది, బోర్డర్లో పీచ్ కలర్ ఉంది. సో అవి 2 కలర్ని టజల్స్కి వేసాము. 2 కలర్స్ వచ్చేలాగా. ఇక్కడ శారీలో చూడండి కలర్స్ మొత్తం. ఇక్కడ వైట్ బీడ్స్ అనేవి ఈ సింగిల్ టజల్కి మిడిల్ పార్ట్లో వస్తాయి. గోల్డ్, వైట్, గోల్డ్ అలా ఒక టజల్ లాగా వస్తుంది. సో ఇది ఈ శారీకి డిజైన్. మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్, ఫినిషింగ్ కూడా చూడండి. ఇది మంచిగా ఉండే వర్క్ చెల్లా ఫ్లవర్తో. మరీ సింపుల్ కాదు, మరీ హెవీ కాదు, మీడియం రేంజ్లో ఉండే వర్క్ డిజైన్ ఇది. సో ఇప్పటి వరకు మీరు 3 బ్లౌజ్ డిజైన్స్ అనేవి చూసారు. సో బ్రైడ్ వియర్ చేసినప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి బ్లౌజ్. మొత్తం 3 బ్లౌజ్ కలెక్షన్ చూసారు మీరు. సో ఇది నెట్ అండ్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. నెక్స్ట్ మీరు చూస్తున్న శారీ జితంతా గారి వాళ్ళ మదర్ సో మానస గారికి పెట్టిన శారీ. సేమ్ శారీ అనేది ఇద్దరికి కలర్ కాంబినేషన్ వేరియేషన్తో పెట్టారు. సో దీనికి టజల్స్ అనేవి శారీలో వచ్చిన వాటికే వేసాము. ఇక్కడ బ్లౌజ్ డిజైన్ దీనికి కాంట్రాస్ట్ థ్రెడ్స్ తీసుకున్నాము. జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కలర్, శారీలో ఉన్న సెల్ఫ్ కలర్ అనేది తీసుకొని యూజ్ చేసాము. సో ఇది బ్యాక్ నెక్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ సింపుల్ లైన్ వస్తుంది. వైట్ పర్ల్స్ అండ్ ఎల్లో కలర్ అనేది కాంట్రాస్ట్ థ్రెడ్ అనేది తీసుకున్నాము. హ్యాండ్కి డిజైన్ ఇలా వస్తుంది. సో బ్యాక్ నెక్ డిజైన్ ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. ఆల్ ఓవర్ బుటీస్ వైట్ కలర్తో ఇచ్చాము, ఎందుకంటే శారీలో వైట్ కలర్ జరీ ఇచ్చారు. సో వైట్ పర్ల్స్ తీసుకున్నాము. నాట్ వర్క్ అనేది వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో వచ్చింది. హ్యాండ్కి బోర్డర్ లాగా అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది. టజల్స్ అనేవి ఇక్కడ ఇలా సేమ్ శారీ కలర్లో ఉన్నదే ఇచ్చాము. సో మిడిల్ పార్ట్లో హ్యాండ్కి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో వచ్చింది. ఇలా హ్యాండ్కి సైడ్ 2 సైడ్స్ వస్తాయి. మిడిల్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ వచ్చి నెట్ ఫ్యాబ్రిక్ పైన నాట్ వర్క్ అనేది వస్తుంది. సో ఈ శారీ వచ్చేసి మానస గారిది. బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి జితంతా గారిది. వాళ్ళు 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు జితంతా గారు. సో ఇవి తర్వాత కలెక్షన్ షేర్ చేస్తాము. ఫస్ట్ పెళ్లి కూతురు అయితే షేర్ చేస్తాము. సో మీకు చూపించడానికి ఇక్కడ పెడుతున్నాము. జితంతా గారి వాళ్ళ మదర్ 2 శారీస్ ఇలా పెట్టారు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడండి. 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ వర్క్ వస్తుంది, సింపుల్ వర్క్. టజల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము. 4 లేయర్స్ వస్తాయి. ఇవి శారీలో బోర్డర్లో వచ్చింది కదా, సో అవి టజల్కి యూజ్ చేసాము. ఇదిగోండి పవిట్ చెంగులో సేమ్ వచ్చిన వాటికి ఇలా సింగిల్ లేయర్ ముడైతే వేసాము. శారీలో ఇలా లైన్స్ లాగా ఉంది కదా, సో అందుకని ఈ వర్క్ అనేది సెలెక్ట్ చేసాము. లుక్ వైజ్గా హ్యాండ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్లౌజ్ పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. బ్యాక్, ఫ్రంట్ సింపుల్, హ్యాండ్కి మంచి హెవీ లుక్గా కనిపిస్తుంది. సో ఎక్కువ హెవీ బ్రైడల్ మగ్గం వర్క్స్ లైక్ చేయని వాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సో హ్యాండ్కి మిడిల్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి సో పెద్ద ఎబ్బెట్టుగా ఏముండదు, బాగుంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బెనారస్ టైప్లో ఉన్న పట్టు శారీ. సో ఈ శారీకి 2 బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేయించుకున్నారు. శారీకి లేస్ కూడా స్టిచ్ చేసాము. సో మీకు అది కూడా షేర్ చేస్తాము. ఈ శారీకి టజల్ రెడీమేడ్ లుక్ వచ్చేలాగా లాంగ్ లెంత్లో ఇలా ఇచ్చాము. రోజ్ బీడ్ అనేది వస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, అది రోజ్ ఫ్లవర్ షేప్లో ఉంటుంది. సో ఇలాగా టజల్స్ మీకు డీటెయిలింగ్గా కూడా షేర్ చేస్తాము. సో బ్లౌజ్ అయితే ఇది మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే ఉంటుంది. లైట్ గోల్డ్. దీనికి పల్లకి వర్క్ వస్తుంది. హ్యాండ్కి బ్యాక్ సైడ్ పాట్ షేప్ వస్తుంది. టజల్స్ ఇలా వస్తాయి. పాట్ షేప్ నెక్, చాంద్బాలి డిజైన్ అంటారు దీన్ని. బ్యాక్ సైడ్ వేసింది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. సింపుల్గా కుందన్స్తో డీటెయిలింగ్గా వస్తుంది. జరీతో ఫ్లవర్స్ అనేది ఇచ్చాము. హ్యాండ్ మంచి హైలైట్గా వస్తాయి. ఇక్కడ దీనికి డిజైన్ చేసిన హ్యాండ్కి బీడ్స్ చూడండి, గోల్డ్ కలర్ బీడ్స్తో. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, లాంగ్ అండ్ షార్ట్ లెంత్లో వచ్చేలాగా, ఇలాగా వంకీ ఇలాగా వచ్చేలాగా కూడా డిజైన్ ఉంటుంది. మగ్గం వర్క్ పైన ఫిట్ చేసినప్పుడున్న క్లిప్స్ మీకు యాడ్ చేస్తున్నాము. సో మా దగ్గరే స్టిచ్ చేస్తున్నాము మేము. మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, మోడల్ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ ఇలా కావాలన్నా అలా అయితే మేము స్టిచ్ చేస్తాము. ఫస్ట్ ఈ బ్లౌజ్ డిజైన్ బ్యాక్ నెక్ చూడండి.
పాట్ షేప్ వస్తుంది. చాంద్ బాలీస్ అనేవి పాట్ షేప్ చుట్టూ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోల్డ్ అండ్ లైట్ సిల్వర్ కాంబినేషన్లో ఇలాగా 1 by 1గా కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఒకటి సిల్వర్ ఇస్తే ఒకటి గోల్డ్ జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. మిడిల్ పార్ట్లో కుందన్ వస్తుంది గోల్డ్ కలర్ పైన కింద. ఇంకా చుట్టూ గోల్డ్ బీడ్స్, లాంగ్ అండ్ షార్ట్ బీడ్స్ అనేది వస్తాయి. ఇలా ఆల్ ఓవర్ బుటీస్లో కూడా జరదోసి స్ప్రింగ్ సిల్వర్ గోల్డ్ 1 లైన్ సిల్వర్ 1 లైన్ గోల్డ్ అలా స్ట్రైట్గా వచ్చేలాగా వేసాము. ఇలా టజల్స్కి ఇలా 3 లేయర్స్ ఇచ్చాము. బోర్డ్ షేప్ వస్తుంది. లోపల వైపు కూడా ఇలా కుందన్స్ అనేవి స్టిచ్ చేసాము. హ్యాండ్కి బోర్డర్లో వేసినాం కదా, అది బ్యాక్ నెక్లో ఉన్నది హ్యాండ్కి బోర్డర్లోగా డిజైన్ వేసాము, చాంద్బాలి డిజైన్. ఇక్కడ బీడ్స్ చూడండి, గోల్డ్ కలర్, వైట్ పర్ల్స్, లాంగ్ అండ్ షార్ట్ బీడ్స్ అనేవి యాడ్ చేసాము. ఇక్కడ పల్లకీని మోస్తున్నట్టు 4 ఉంటారు. ఇటు సైడ్ 2, అటు సైడ్ 2. సో హ్యాండ్ హాఫ్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్కి ఇక్కడ జరీతో ఇది నాట్ వర్క్ అనేది ఇచ్చాము. సెల్ఫ్ కలర్ మిడిల్ ఫ్లవర్ మిడిల్ పార్ట్లో బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ఇచ్చాము. ఇంకా చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇక్కడ 2 మనుషులు ఉన్నారు చూడండి పల్లకిని పట్టుకుంటూ. ఇక్కడ మొత్తం నాట్ వర్క్ ఇచ్చాము. సెల్ఫ్ కలర్లో నాట్ వర్క్ ఉంది ఇక్కడ చేతుల దగ్గర. రిమైనింగ్ పార్ట్లో ఇలా జర్కన్ స్టోన్, డైమండ్, ఇలా ఏ మెటీరియల్ బాగుంటుందో అదైతే వేసాము. పల్లకిని మోస్తున్నట్టు 2 వ్యక్తులు, మధ్యలో పెళ్లి కూతురులాగా ఉంటుంది. ఇలాగా పెళ్లి కూతురు కూర్చున్నట్టు పల్లకీలో. ఇటు సైడ్కి మళ్ళీ 2 ఉంటారు పట్టుకుని. సేమ్ వర్క్, నాట్ వర్క్. ఎక్కువ జరదోసి స్ప్రింగ్ యూజ్ చేస్తే లుక్ బాగుంటుంది, కానీ స్ప్రింగ్ అనేది తొందరగా పాడైపోతుంది. జరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తే బ్లౌజ్ లైఫ్ టైం అనేది బాగుంటుంది. లుక్ వైజ్గా జరదోసి స్ప్రింగ్తో వేసిన వర్కే బాగుంటుంది, కానీ లైఫ్ టైం కావాలనుకుంటే జరీతో వేస్తే బాగుంటుంది. 2 హ్యాండ్స్ లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. పల్లకీని తీసుకెళ్లే వాళ్ళు కూడా రివర్స్లో ఉన్నారు చూడండి. పెళ్లి కూతురు కూడా రివర్స్లో ఉంది. ఇలా లోపల సైడ్ కూడా బీడ్స్ అనేవి ఎక్కడా కనిపించట్లేదు చూడండి. చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇలాంటి స్టిచ్ చేసేటప్పుడు మగ్గం వర్క్ చేస్తున్నప్పుడే స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా చిన్న చిన్న బీడ్స్ కానివ్వండి, కట్ బీడ్స్ కూడా ఇలా షైనింగ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ యూజ్ చేసింది జరీ కాబట్టి ఇక్కడ ఏం షైనింగ్ అవ్వట్లేదు. ఇక్కడ మొత్తం పల్లకి పైన ఇలా వర్క్ అనేది వస్తుంది. షార్ట్ హ్యాండ్ లెంత్లో వర్క్ వస్తుంది. కింద పార్ట్లో పల్లకి వర్క్, బోర్డర్లో డిజైన్ వస్తుంది. సైడ్కి డిజైన్ ఇలా కనిపిస్తుంది. హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి కిందకేమో ఇలా ఉంటుంది. సో ఇది లుక్ వైజ్ హ్యాండ్స్ డిజైన్, పల్లకి డిజైన్. ఇంకా బ్యాక్ కూడా వేయించుకుంటారు కొంతమంది పల్లకి అండ్ మోస్తున్నట్టుగా. ఫ్రంట్ పార్ట్లో 1 సైడ్ పైపింగ్ వస్తుంది, 1 సైడ్ చాంద్బాలి వర్క్ వస్తుంది సింపుల్గా. ఈ డిజైన్లో హ్యాండ్ మంచిగా హైలైట్ అవుతాయి. సో ఇది ఒక మంచి బ్రైడల్ బ్లౌజ్ డిజైన్. ఈ శారీకి డిజైన్ చేసాము మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో. టజల్స్ ఇదిగోండి చూడండి, 4 లేయర్స్ సెల్ఫ్ కలర్ వేసుకుంటే 2 కలర్స్ ఏమో గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది వేసాము టజల్కి. ఈ శారీకి డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. హ్యాండ్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్. ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి. పల్లకీలో పెళ్లి కూతురు డిజైన్ ఇది. చాంద్బాలి వర్క్ అంటారు. బ్యాక్ పాట్ షేప్ వస్తుంది. సో ఈ శారీకి లేస్ అనేది అటాచ్ చేసాము. దీనికి మళ్ళీ సెకండ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నారు. వైట్ పర్ల్ అండ్ గోల్డ్ బీడ్ కాంబినేషన్లో ఇలా వర్క్ అనేది ఉంటుంది. మొత్తం కంప్లీట్గా హ్యాండ్ మంచి హైలైట్ అవుతాయి. బ్యాక్ నెట్ పార్ట్ అనేది వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే వర్క్ అనేది ఉంటుంది. టజల్స్ ఇలాగా రౌండ్గా ఇచ్చాము, కుందన్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో. హ్యాండ్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ లైన్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి. సేమ్ అదే హ్యాండ్కి బోర్డర్ లాగా ఇచ్చాము. ఈ డిజైన్ వేసిన బ్లౌజెస్ కూడా ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒక 4-5 వేయించుకున్నారు. అవి పిక్చర్స్ కూడా అప్కమింగ్ వీడియోస్లో యాడ్ చేస్తాము. ఇక్కడ శారీలో గోల్డ్ సిల్వరే ఉంది. ఇలాంటి బ్లౌజెస్ మీరు డిఫరెంట్ శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి ప్యాటర్న్. మొత్తం వైట్ బీడ్స్, గోల్డ్ కలర్ ఇక్కడ శారీలో అవే ఉన్నాయి. సో ఈ లేస్కి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఉంది. బ్రైడ్ వేసుకున్నప్పుడు కూడా ఎలా ఉందో మీకు షేర్ చేస్తాము పిక్చర్.
సో టోటల్గా ఈ వర్క్ అయితే ఇది కుందన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. హ్యాండ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ శారీలో బాక్సెస్ లాగా వచ్చి మిడిల్లో ఫ్లవర్ వచ్చింది. సో ఫ్లవర్ని లైన్గా వేసాము. సో కస్టమర్ వేర్ చేస్తే ఇలా ఉంది లుక్. బ్యాక్ సైడ్ ఇదిగోండి ఫ్లవర్ డిజైన్, నెట్ అనేది విజిబుల్గా వస్తుంది బ్యాక్ సైడ్. పిక్చర్స్ కూడా చూడండి. హ్యాండ్కి ఇలా మంచిగా మొత్తం బీట్ వర్క్ అనేది వస్తుంది. మనం లేస్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ వర్క్ అనేది డిజైన్ చేసాము. ఇప్పుడు మీరు చూసిన ఈ 2 బ్లౌజ్ డిజైన్స్ ఈ సింగిల్ శారీకి డిజైన్ చేసినవి. కుందన్ వర్క్తో ఉన్న డిజైన్ అయితే వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ సెల్ఫ్ కలర్లో ఉంది కాబట్టి మిగతా వాటికి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తున్న శారీ మీరు నార్మల్ సింపుల్గా ఉన్న పట్టు శారీ. దీనికి గోల్డ్ కలర్ జరీ వచ్చింది, బోర్డర్లో పికాక్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది. సో ఇలాంటి ప్యాటర్న్ ఎప్పుడు వచ్చినా మేమైతే ఈ డిజైన్ అయితే కస్టమర్కి సెలెక్ట్ చేసుకోమని అయితే ప్రిఫర్ చేస్తాము. సో చాలా బాగుంటుంది సింపుల్గా. హ్యాండ్కి వచ్చేసి ఫ్లాట్ బుట్ట వస్తుంది. వచ్చిన బోర్డర్ని హైలైట్ చేసాము. ఇక్కడ చూడండి పికాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది. దీనికి కూడా 2 బోర్డర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్లో ఉన్న పికాక్స్ 2 పికాక్స్ పక్క పక్కన ఉన్నట్టు వచ్చాయి. చూడండి ఇక్కడ ఫ్లవర్ ఉంది. సేమ్ మ్యాచింగ్ అయ్యేలాగా ఇలా డిజైన్ చేసాము. ఎప్పుడు ఎక్కువ వేయించుకునే డిజైన్, చాలా బాగుంటుంది. ఎప్పుడు అవుట్ ఆఫ్ అవ్వని డిజైన్ ఇది. టజల్ ఇలా మోడల్ వస్తుంది సింగిల్ లేయర్లోనే. ఇలా మంచిగా ఫ్లోరల్ ప్యాటర్న్ కుందన్ వర్క్ వస్తుంది. బీడ్స్ యూజ్ చేసాము ఈ డిజైన్లో. సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసి హ్యాండ్కి మాత్రం సపరేట్ క్లాత్ తెచ్చి బుట్ట పెట్టాము. ఫ్రంట్ సైడ్కి ఇలా 1 సైడ్ పైపింగ్ 1 సైడ్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి ఫ్లాట్ బుట్ట వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న స్టెప్స్గా ఉన్నాయి కదా, సో దీన్ని ఫ్లాట్ బుట్ట అంటారు. హ్యాండ్కి శారీలో వచ్చిన బోర్డర్ని హైలైట్ చేసాము. ఇక్కడ కింద లేయర్లో ఉంది కదా బోర్డర్, సో దీనికి బీడ్స్, కుందన్స్, జర్కన్ స్టోన్స్, కట్ బీడ్స్ యూస్ చేసి హైలైట్ చేసాము. ఇంకా శారీలో ఉన్న కలర్స్ని పేస్ట్ చేసుకొని ఇలాగ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఈ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. సో ఇప్పటి వరకు మీరు ఈ కలెక్షన్ అయితే చూశారు. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంటుంది. ఫ్లవర్ అండ్ పికాక్ కాంబినేషన్లో ఉన్న డిజైన్. ఫ్రంట్ సింపుల్, బ్యాక్ సైడ్ పికాక్స్ వస్తాయి. ఇంకా హ్యాండ్కి సేమ్ వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు. ఇలా డిఫరెంట్ మోడల్ ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వేరే శారీలోకి వెళ్ళిపోదాం మోడల్లోకి. ఇది టిష్యూ ఫీలింగ్ అయితే వచ్చింది. శారీ మొత్తం బ్లూ కలర్ అండ్ ఇలా సిల్వర్ బుటీస్తో వచ్చాయి. పవిటి చెంగులో గ్రీన్ కలర్ ఇచ్చారు ఇలాగా. సో సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. షార్ట్ హ్యాండ్ లెంత్ వస్తుంది డిజైన్కి. జస్ట్ క్లిప్ కుందన్స్ అండ్ కుందన్స్తో ఉన్న చాలా సింపుల్ వర్క్ ఇది. బీడ్స్ యూజ్ చేసాము. జస్ట్ నెక్ లైన్, హ్యాండ్, ఫ్రంట్ పార్ట్లో సేమ్ వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఇక్కడ కాంట్రాస్ట్గా పింక్ కలర్ కుందన్ అనేది యూజ్ చేసాము. బుటీస్లో పింక్ కలర్ వచ్చింది అందుకని యూజ్ చేసాము. గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా ఆల్ ఓవర్ వస్తాయి. నడుం దగ్గర సిల్వర్ కలర్ పైపింగ్ వస్తుంది. ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్ వచ్చాయి చూడండి, అందుకని వేసాము. ఫ్రంట్ పార్ట్లో కూడా 1 సైడ్ పైపింగ్ 1 సైడ్ సేమ్ వర్క్ వస్తుంది. 3 బుటీస్ అనేది వస్తాయి. హ్యాండ్కి బోర్డర్లో కూడా సేమ్ వర్క్ వస్తుంది చూడండి. వర్క్ డీటెయిలింగ్ కూడా సింపుల్గా ఉన్న చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీలో ఉన్న పవిటి చెంగుకు వచ్చిన వాటికి కుచ్చులు అనేది వేసాము. ఈ శారీకి డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాము. ఫైనల్గా పెళ్లి కూతురి బ్లౌజ్ డిజైన్. ఇంకా రిమైనింగ్ ఇప్పుడు మీరు చూడబోయే డిజైన్ కూడా జితంతా గారి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లికి, వైఫ్కి ఇద్దరికి 2 శారీస్ అనేది తీసుకొచ్చారు. సేమ్ డిజైన్, ఎలిఫెంట్ అండ్ డియర్ కాంబినేషన్, జింక ఏనుగు బోర్డర్లో అవే వచ్చాయి. సో దాన్ని హైలైట్ చేస్తూ హ్యాండ్కి బంచ్ వేసాము. ఇక్కడ మొత్తం మ్యాంగోస్ వచ్చాయి చూడండి. కుందన్ అండ్ మ్యాంగో వర్క్ లీఫ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇదంతా శారీలో ఉన్న డీటెయిలింగ్తో వేసాము. హ్యాండ్కి ఇలాగా జింక, ఏనుగు ఫ్రెంచ్ నాట్స్తో వస్తుంది. మీకు డీటెయిలింగ్గా ఈ వర్క్ కూడా చూపిస్తాము. సో జితంతా గారి శారీ ఈ వీడియో తీసేటప్పటికి స్టిచ్చింగ్ చేస్తున్నారు మగ్గం వర్క్ పైన. సో పెళ్లి కూతురిది మాత్రమే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి మ్యాంగో అండ్ లీఫ్ ప్యాటర్న్లో డీటెయిలింగ్ ఉంది.
సెల్ఫ్ కలర్లో ఉంది కాబట్టి చూడండి క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ బోర్డర్లో సింపుల్ బోర్డర్ సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలా హ్యాండ్కి ఇలా ఇచ్చాము. జింక, ఏనుగు గోల్డ్ కలర్లో ఇచ్చాము ఎక్కువ, జింక సెల్ఫ్ కలర్ ఇచ్చాము. ఇంకా కలర్స్ అనేవి లేవు శారీలో, అందుకని సెల్ఫ్ కలర్ గోల్డ్ కలరే యూజ్ చేయాల్సి వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా కుందన్ వర్క్ అండ్ మ్యాంగోస్ డీటెయిలింగ్తో ఇచ్చాము. ఒకసారి చూడండి, గోల్డ్ బీడ్స్ జరీ యూజ్ చేసాము, సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము, నాట్ వర్క్ వస్తుంది, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి హ్యాండ్కి బుటీస్ వేసాం కదా, అక్కడ కూడా నాట్ వర్క్ అనేది ఇచ్చాము సెల్ఫ్ కలర్తో. బ్లూ కలర్ థ్రెడ్తో ఉంది చూడండి కుందన్స్ చుట్టూ గోల్డ్ కలర్ జరీతో అవుట్లైన్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ ఇలా సింగిల్ కుందన్ అనేది వస్తుంది, రౌండ్ షేప్ కుందన్. హ్యాండ్కి మాత్రం కొంచెం పెద్ద బుటీస్ వస్తాయి. సో ఇది బ్లౌజ్ డిజైన్. ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ పైపింగ్, వన్ సైడ్ వర్క్ వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో వచ్చిన సేమ్ ఎగ్జాక్ట్ వర్క్ వస్తుంది. ఇక్కడ ఈ డిజైన్లు ఇవి అయితే చాలా బాగున్నాయి క్యూట్గా. ఎలిఫెంట్ జింకకి వైట్ కలర్ పర్ల్స్ అనేవి ఇచ్చాము నాట్ వర్క్ దగ్గర. సో హ్యాండ్కి బోర్డర్లో ఇలా సింగిల్గా కుందన్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ పెళ్లి కూతురికి షేర్ చేసిన డిజైన్స్ అయిపోయి. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ జితంతా గారిది. సో మానస గారి పిక్చర్ లేదు. సో ఈ శారీ కూడా ఇద్దరికైతే ఉన్నాయి, సేమ్ వర్క్ సేమ్ కలర్ కాంబినేషన్లో. మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాం చూడండి పిక్చర్స్ 1 by 1గా. సో ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కలెక్షన్ అంతా పెళ్లి కూతురివి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు జితంతా గారి బ్లౌజెస్ అనేవి షేర్ చేస్తాం చూడండి 1 by 1గా. సో ఇవి జితంతా గారి వాళ్ళ మదర్ది గ్రీన్ కలర్ శారీ. ఫస్ట్ ఈ శారీ చూడండి, జితంతా గారు తన పెళ్ళికి ఈ శారీతో ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు. సో అప్పుడు టజల్స్ వేయడానికి కుదరలేదు. సో ఇప్పుడైతే వేయించుకున్నారు. ఇలాగ సింగిల్ లేయర్లో సెల్ఫ్ కలర్లో ఉండే టజల్స్ అనేవి వేసాము. ఇలా డమరుకం షేప్లో ఉండే గోల్డ్ బీడ్ వచ్చి దాని కింద ఇలాగా టజల్స్ అనేది సింగిల్ కలర్ 2 shades వచ్చేలాగా వేసాము అలాగా. సో ఇది శారీ. దీనికి బ్లౌజ్ అనేది ఎలా ఉందో మీకు ఇప్పుడు షేర్ చేస్తాము. స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఫ్లవర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ వర్క్ అనేది ఉంటుంది. నార్మల్ ఫ్యాబ్రిక్ పై స్టిచ్ చేస్తే కంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం పడుతుంది ఎక్కువ, ప్రైస్ కూడా అలానే ఉంటుంది. ఇది రా పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో స్టిచ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఇలాగా వర్క్ అనేది వస్తుంది. ఒకసారి శారీ డీటెయిలింగ్ చూడండి. గోల్డ్ కలర్ పైటి చెంగులు మంచి రిచ్గా వచ్చింది లుక్ అనేది. ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. సో దానికి ఇలా డిజైన్ చేసాము. సో ఈ వర్క్ జితంతా గారే సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లవర్ ప్యాటర్న్ కానీ మొత్తం ఎగ్జాక్ట్గా అయితే ఉంటుంది. మీకు వర్క్ కోసం ఈ శారీ చూస్తున్నాం కాబట్టి వర్క్ అనేది షేర్ చేసాము. సో నెక్స్ట్ శారీ జితంతా గారి వాళ్ళ మదర్ది. సో ఈ శారీకి కస్టమైజ్ అనేది చేసాము. బోర్డర్లో ఉన్న డిజైన్ హ్యాండ్ బంచ్కి వేసాము. మీకు అనేది డీటెయిలింగ్గా చూపిస్తాము. ఈ శారీకి టజల్స్ అనేవి శారీలో రెడీమేడ్గా వచ్చాయి. చాలా బాగుంటుంది బంచ్ అనేది హ్యాండ్కి. ఇక్కడ బోర్డర్లో వచ్చిన డిజైన్ బ్యాక్ నెక్ లైన్కి వేసాము. మీకు డీటెయిలింగ్గా ఇప్పుడు షేర్ చేస్తాం చూడండి. ఆల్ ఓవర్ బుటీస్ అనేవి థ్రెడ్తో ఇచ్చాము. ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి. ఇక్కడ డిజైన్లో లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డర్లో డిజైన్ చూడండి, స్కాలప్ లాగా వచ్చి లీఫ్ చిన్న వచ్చాయి. సేమ్ ప్యాటర్న్ని బ్యాక్ నెక్ లైన్కి యూజ్ చేసాము. శారీలో ఉన్న డిజైనే ఇలా వేసామండి చూడండి. బోర్డర్లో వచ్చిందే ఇలా వేసాము. నెక్ లైన్కి హ్యాండ్కి బోర్డర్లో వేసాము సేమ్ డిజైన్. జస్ట్ మల్టీ కలర్ కుందని చిన్నది యాడ్ చేసాము. లీఫ్కి మిడిల్లో పింక్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్స్ అనేవి తీసుకున్నాము. గోల్డ్ కలర్ జరీ హైలైట్ చేయడానికి. ఇక్కడ బుటీస్ కూడా పింక్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్తో ఇచ్చాము. సో బ్యాక్ నెక్ లైన్ అయితే ఇలా సింపుల్గా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో 1 side పైపింగ్, 1 side వర్క్ యాజ్ యూజువల్గా అంతే వస్తుంది. హ్యాండ్కి చూడండి, శారీలో ఉన్న బంచ్ తీసుకున్నాము. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్తో ఇలాగ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా వేసాము. ఇక్కడ లీవ్స్ కూడా షేడ్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. గ్రీన్ కలర్లో ఎల్లో కలర్ యూజ్ చేసాము. కరెక్ట్గా చూడండి. ఫ్లవర్ కూడా సేమ్ షేప్, కింద పింక్ కలర్ ఫ్లవరే ఉంచాము.
పైన గోల్డ్ కలర్ ఫ్లవర్ ప్లేస్లో ఎల్లో కలర్ ఫ్లవర్ వేస్తాము. మిడిల్ పార్ట్లో చెల్లా ఫ్లవర్ వస్తుంది. పింక్కి గ్రీన్, ఎల్లోకి పింక్తో హైలైట్ చేసాము. ఫ్లవర్ కూడా చూడండి, జరీ స్టిచెస్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. డిఫరెంట్ స్టిచ్ ఇది టైప్ అనేది. ఇలాగా కింద బోర్డర్లో వేసిన లీవ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి స్టిచెస్. ఇక్కడ మొగ్గ వచ్చినట్టు 2 ఫ్లవర్కి మిడిల్లో మొగ్గ వచ్చింది కదా, అలా వచ్చేలాగా. ఇలా పక్కకి లీఫ్ వచ్చింది, ఇటు సైడ్ ఆ లీఫ్ వచ్చేలాగా. హ్యాండ్కి బుట్ట చేతులు వస్తాయి చూడండి ఇక్కడ. సో ఇది 2 హ్యాండ్ డిజైన్. సేమ్ శారీలో ఉన్న డిజైన్ తీసుకొని ఇదైతే కస్టమైజేషన్ చేస్తాము. సో ఇలా డిజైన్స్ కూడా మేము కస్టమైజేషన్ చేస్తాము మీకు కావాలనుకుంటే. సో ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ డిజైన్ ఎలా అనిపించాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్స్ అండి. సో ఇంకా మంచి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు 2 బ్లౌజ్ డిజైన్స్ అనేవి చూసారు, 2 శారీస్. నెక్స్ట్ జితంతా గారి శారీ ఇది. వాళ్ళ మదర్ ఇద్దరికి పెట్టారు కదా, సో అది ఇది సిల్వర్ కాంబినేషన్ మొత్తం వచ్చింది శారీలో. జరీ గోల్డ్ అనేది ఎక్కడ లేదు. సో దీనికి 2 బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఒకటి కాంట్రాస్ట్గా, ఇది కూడా సేమ్ ఇద్దరికి ఒకటే వర్క్ వచ్చేలాగా. హ్యాండ్స్కి వర్క్ వస్తుంది, బ్యాక్ మాత్రం డిజైన్ అనేది మారుతుంది. ఫస్ట్ శారీలో ఉన్న టజల్స్ చూడండి, సేమ్ వచ్చిన వాటికి సింగిల్ లేయర్ 3 అయితే వేసాము. సో ఇది దీనికి సింపుల్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో వర్క్ ఒకటి, కాంట్రాస్ట్ ఎల్లో జాస్మిన్ పట్టు నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి చేసిన వర్క్ డిజైన్ ఒకటి. సో ఇక్కడ జితంతా గారు వాళ్ళ మదర్ ఇద్దరు శారీస్ చూడండి, బ్లౌజెస్ పెళ్ళిలో వేసుకున్నారు. సో ఇక్కడ ఫస్ట్ నెక్ షేప్ దగ్గర డిజైన్ చూడండి, సింపుల్ డిజైన్ ఇప్పుడు షేర్ చేస్తున్నాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వేసింది. హెక్సాగాన్ షేప్ వస్తుంది, హై నెక్ లెంత్ అనేది వస్తుంది. బ్యాక్ చాలా సింపుల్ కుందన్ వర్క్, ఇది నాట్ వర్క్స్ వస్తాయి. సేమ్ వర్క్ హ్యాండ్కి బోర్డర్ ఇచ్చి బోర్డర్ పైన వేసాము. శారీలో ఉన్న బోర్డరే కొంచెం చిన్న బోర్డర్ తీసుకున్నాము. రిమైనింగ్ పార్ట్ టజల్స్కి యూజ్ చేసాము. ఫ్రంట్ పార్ట్లో 1 సైడ్ పైపింగ్ వస్తుంది, 1 సైడ్ సేమ్ వర్క్ వస్తుంది. ఇక్కడ శారీలో సిల్వర్ సెల్ఫ్ కలర్ ఇంకా థ్రెడ్స్ ఏం లేవు, సో అవే యూజ్ చేసాము. ఇక్కడ సిల్వర్ టిష్యూతో సెకండ్ టజల్ అనేది వేసాము చూడండి. టజల్స్ బోర్డర్లో క్లాత్ మిగిలింది కదా, అది యూజ్ చేసాము. హ్యాండ్కి ఇలా కింద బోర్డర్లా ఉండి పైన వర్క్ వస్తుంది. నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. బ్యాక్ నెక్ షేప్ బాదం షేప్ వస్తుంది, 2 లేయర్స్ బాదం షేప్ వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లో నెట్ అనేది విజిబుల్ ఉంటుంది. బ్లూ కలర్ నెట్ అనేది వేసాము. ఫస్ట్ లేయర్కి ఇలా సెకండ్ లేయర్ ఇలా 2 లేయర్స్ అనేది డిజైన్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఎల్లో అండ్ బ్లూ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసాము. మొత్తం సిల్వర్ కాబట్టి సిల్వర్ బీడ్స్, వైట్ పర్ల్స్, జర్కన్ స్టోన్స్ ఇలా యూజ్ చేసాము. లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ వస్తాయి. ఇక్కడ జరీ కూడా సిల్వర్ కలర్ అనేది జిగ్జాగ్ స్టిచ్ అనేది ఇచ్చాము మగ్గం వర్క్లో. ఫ్రంట్ పార్ట్లో ఇలాగా సింపుల్గా అయితే వర్క్ వస్తుంది. 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ వర్క్. ప్రిన్స్ కట్ బ్లౌజ్. హ్యాండ్కి ఇలా బీడ్స్ చూడండి, బ్లూ కలర్ బీడ్స్ ఇచ్చాము. శారీ కలర్ షోల్డర్ దగ్గర నుంచి కిందకి లుక్ వైజ్గా ఇలా ఉంటుంది, సైడ్కి ఇలా ఉంటుంది. ఇదిగోండి బ్లూ కలర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేమ్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా. మడతేస్తే కనిపిస్తుంది కలర్, సో వేసుకున్నప్పుడు కూడా కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా హ్యాండ్ పెట్టి, ఇక్కడ అంత కలర్ తెలియట్లేదు, సో అందుకని చూపిస్తున్నాము. హ్యాండ్కి ఇలా మిడిల్ పార్ట్లో ఎల్లో కలర్ థ్రెడ్ వస్తుంది. మనకి జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన కనిపించేది బ్లూ కలర్ థ్రెడ్తో ఇచ్చాము. శారీలో గోల్డ్ అస్సలు లేదు, మొత్తం సిల్వరే. ఇంకా సిల్వర్ అండ్ శారీ కలర్ని యూస్ చేస్తూ థ్రెడ్స్ తీసుకొని వేసాము. సేమ్ శారీ కలర్ బీడ్స్ వేసాము. ఇక్కడ చూడండి మిడిల్ పార్ట్లో బ్లూ కలర్, అందుకని అక్కడ మొత్తం ఎల్లో కలర్ కనిపించేలా వేసాము. సేమ్ మ్యాచ్ అయ్యేలాంటి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇక్కడ మొత్తం ఫ్లవర్ లాంగ్ అండ్ షార్ట్ నాట్ వర్క్ వస్తుంది. ఇలాగా 2 బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్ చేయించుకున్నారు జితంతా గారు ఈ శారీకి. కాంట్రాస్ట్గా ఒకటి, సెల్ఫ్ బ్లౌజ్ ఒకటి. శారీ డీటెయిలింగ్లోకి వెళ్తే మొత్తం ఇలా లైన్స్ వచ్చాయి బోర్డర్లో. పైన చిన్న బోర్డర్ వచ్చింది,
కింద శారీకి పెద్ద బోర్డర్ ఇచ్చారు, పికాక్స్ డీటెయిలింగ్తో ఉంది బుటీస్ మొత్తం. సో దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ఏమో ఇలాగ స్టిచ్ చేయించుకున్నారు. శారీలో వచ్చింది సింపుల్గా, కాంట్రాస్ట్ కొంచెం హెవీగా వచ్చేలాగా. సో ఇలా 2 బ్లౌజ్ డిజైన్స్ అనేవి స్టిచ్ చేయించుకున్నారు. మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. సింపుల్ బ్లౌజ్ డిజైన్వి, హెవీ బ్రైడల్ బ్లౌజ్ డిజైన్వి. ఈ నెక్ షేప్స్ కూడా చూడండి. ఇప్పుడు వరకు మేము షేర్ చేసిన డిజైన్లో ఏ ఒక్క నెక్ షేప్ కూడా మ్యాచ్ అవ్వలేదు, అన్నీ కంప్లీట్ డిఫరెంటే. ఇప్పుడు చూసిన డిజైన్లో కూడా హెక్సగాన్ షేప్ ఒకటి, బాదం షేప్ ఒకటి. సో కంప్లీట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్ షేప్స్ ఉన్నాయి. సో ఇది హ్యాండ్ డిజైన్ చాలా బాగుంటుంది. నెట్ అండ్ జాస్మిన్ పట్టు కాంబినేషన్లో యూస్ చేసిన డిజైన్. సో ఈ శారీకి నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది చూస్తాము ఇప్పుడు. ఇది వచ్చేసి శారీ మొత్తం కంప్లీట్గా సిల్వర్ కలర్లో వచ్చింది. జరీ కానివ్వండి, మొత్తం వైట్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో. సో దీనికి గ్రీన్ అండ్ మెరూన్ థ్రెడ్స్, కుందన్స్ యూస్ చేసి వర్క్ అనేది చేసాము. టజల్స్ వచ్చేసి ఇలాగా గ్రీన్ అండ్ మెరూన్ తీసుకున్నాము శారీకి. సేమ్ మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ డిజైన్ కూడా చేసాము. మొత్తం కంప్లీట్గా కుందన్ వర్క్తో వస్తుంది. హ్యాండ్కి వంకీ షేప్ లాగా వస్తుంది, బుట్ట చేతులు వస్తాయి, ఎల్బో లెంత్ వర్క్ వస్తుంది దీనికి. హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఈ డిజైన్లో, ఒకసారి చూడండి. శారీ చూస్తున్న శారీ మొత్తం సిల్వర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ కాంబినేషన్లో వచ్చింది. సో కాంట్రాస్ట్గా టెజల్స్ అనేవి వేసి వాటికి మ్యాచ్ అయ్యేలాగా వర్క్ వేసాము. మొత్తం కుందన్ వర్క్ అండి ఇది. థ్రెడ్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బ్యాక్ నెక్ లైన్, హ్యాండ్కి బోర్డర్లో ఉన్నది సేమ్ వర్క్ వస్తుంది. ఒకసారి డీటెయిలింగ్గా మీకు కూడా షేర్ చేస్తాము. ఇక్కడ సర్కిల్స్ లాగా ఉంది చూడండి, అందులో ఉన్న వర్క్ వైట్ పర్ల్, వైట్ బీడ్ రెండు యూస్ చేసి చేసాము. ఇక్కడ శారీలో మొత్తం అసలు ఏం కలర్ కాంబినేషన్ లేదు. సో అందుకని టజల్స్ అవి కాంట్రాస్ట్ తీసుకొని దానివల్ల ఇలా కుందన్స్ వేసేసరికి లుక్ అనేది మారిపోయింది. చూడండి బ్లౌజ్ డిజైన్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి డిజైన్లో. ఇలాగ సర్కిల్ చుట్టూ ఉన్న పార్ట్లో చూడండి, కింద వైట్ పాల్ వచ్చింది, పైన సిల్వర్ బీడ్ వచ్చింది. ఇది డిఫరెంట్ టైప్ ప్యాటర్న్ అండి వర్క్లో. ఇలా కుందన్స్ అనేవి ఇలా మంచిగా షైనింగ్ అనేవి అవుతూ ఉంటే మంచి మెటీరియల్ అని అర్థం. ఇక్కడ ఆల్ ఓవర్ బుటీస్లో రెడ్ కలర్ కుందన్ ఇచ్చి సెల్ఫ్ కలర్ అనేది కట్ బీడ్స్ ఇచ్చాము. హ్యాండ్కి బోర్డర్లో బ్యాక్ నెక్కి వచ్చిన లైనే వస్తుంది. ఇక్కడ సర్కిల్ లోపల ఉన్న వర్కే హ్యాండ్కి కింద వచ్చింది చూడండి బోర్డర్లో. బుట్ట చేతులు వస్తాయి, జస్ట్ 6 or 7 ఫ్రిల్స్ వస్తాయి అంతే. చాలా చిన్న బుట్ట. ఇలా ఫ్రంట్ వంకీ షేప్ డిజైన్ వస్తుంది. హ్యాండ్ సైడ్కి వర్క్ లుక్ ఇలా ఉంటుంది. కుందన్స్ గ్రీన్, ఇక్కడ సేమ్ సెల్ఫ్ కలర్ కుందన్, రెడ్ కలర్, మెరూన్ కలర్ కుందన్ అనేది యూస్ చేసాము. ఇంకా వైట్ బీడ్స్, సిల్వర్ కలర్ పర్ల్స్ యూస్ చేసాము. చాలా నీట్గా ఉంటుంది వర్క్. ఇలాగ హ్యాండ్కి బుట్ట చేతులు పైనుంచి కింద వరకు ఇలా 3 సర్కిల్స్ లాగా వచ్చి మధ్యలో హ్యాంగింగ్ బీడ్స్ వస్తాయి. వంకీకి 2 సర్కిల్స్ వస్తాయి స్ట్రైట్గా, సైడ్కి 2 వస్తాయి. కుందన్స్ కూడా చూడండి. సో శారీ మొత్తం నార్మల్గా ఉంది కాబట్టి ఇలా టజల్స్ ఆపోజిట్లో వేసి కుందన్స్ కూడా ఇలా వేసుకున్నాం కాబట్టి వర్క్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. సేమ్ కలర్ వేస్తే వర్క్ వేసినా తెలీదు. ఇలా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈ సర్కిల్ మిడిల్ పార్ట్లో ఉన్నాయి, హ్యాండ్కి బోర్డర్లో వేసాము. ఇలా సైడ్కి 2 సర్కిల్స్ వస్తాయి. ఇలా ఫ్రంట్ స్ట్రైట్గా 3 కనిపిస్తాయి. కింద ఇక్కడ 3 టజల్స్ అనేది ఇచ్చాము, హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి. గ్రీన్ టు రెడ్ ఒకటి వస్తుంది. సో ఇది హ్యాండ్స్ డిజైన్. షోల్డర్ దగ్గర నుంచి బుట్ట చేతులు ఇలా కిందకి వంకీ షేప్లో వచ్చేలాగా ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ టజల్స్ వచ్చేసి ఇలాగా ఈ షేప్లో వస్తాయి. సమోసా చిన్ని పడవ షేప్, అది పడవ షేప్లో ఉండే టజల్. ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్, ఫినిషింగ్ చూడండి ఒకసారి. చాలా బాగుంది. ఇలా కాంట్రాస్ట్ వేయటం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ డిజైన్కి. ఇంకా మీకు మంచి మంచి బ్లౌజ్ కలెక్షన్ అనేవి షేర్ చేస్తూ ఉంటాము అప్కమింగ్ వీడియోస్లో. సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాము. బ్లౌజ్ డిజైన్ది మీరు చూపిస్తున్న దానికి శారీ అయితే లేదు, సో జస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాము. బ్యాక్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి, జస్ట్ పైపింగ్ వస్తుంది.
హ్యాండ్కి బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది, పుట్ట చేతులు వస్తాయి. బ్యాక్ నెక్ డిజైన్ ఇది. సీక్వెన్ అండ్ కుందన్ ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్లో. చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ పైపింగ్ అనేది ఇలా గోల్డ్ కలర్తో తీసుకున్నాము. టజిల్ ఇలా సింగిల్ లేయర్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా పైపింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, ఇటు సైడ్ కూడా పైపింగ్ వస్తుంది రైట్ సైడ్. ఇంకా ఆల్ ఓవర్ బుటీస్ అనేది వస్తాయి. జస్ట్ షోల్డర్ వర్క్ కింద నుంచి హ్యాండ్కి ఇలా బుట్ట చేతులు వస్తాయి. మనకి జస్ట్ కొంచెం పార్ట్ వరకే వస్తుంది. కింద బోర్డర్లో ఇలా క్లిప్ కుందన్స్ యూస్ చేసాము. వర్క్లో సెల్ఫ్ కలర్ థ్రెడ్తో లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము. ఇక్కడ బోర్డర్ దగ్గర 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చాము. మిడిల్ పార్ట్లో చూడండి బుట్ట ఎంతవరకు వస్తుందో. సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే బుట్ట తెలుస్తుంది, కింద వరకు అయితే బుట్ట ఉండదు. ఫ్రంట్ మాత్రమే బుట్ట చేతులు వస్తాయి. సో ఇది సింపుల్ డిజైన్. కావాలనుకుంటే బ్యాక్ హ్యాండ్ ఎల్బో లెంత్ పెట్టుకొని ఇలాంటి బుటీస్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు హెవీ బ్రైడల్ మగ్గం వర్క్స్ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి సింపుల్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్లో. నెక్స్ట్ ఫైనల్గా ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు చూసేద్దాము. శారీలో 2 బోర్డర్స్ అనేది వచ్చాయి. క్రీమ్ కలర్ శారీకి స్కై బ్లూ అండ్ లావెండర్ కలర్ షేడ్లో ఇలాగ 2 కలర్ బోర్డర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ కూడా ఉంది ఈ డిజైన్లో. జస్ట్ బోర్డర్లో ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. లైన్స్ లాగా వచ్చాయి. దీనికి స్వాన్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సింపుల్ డిజైన్ వస్తుంది. హ్యాండ్కి ఇలాగా బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ వచ్చేలాగా డిజైన్ వేసాము. ఇప్పుడు డీటెయిలింగ్గా మీకు షేర్ చేస్తాం చూడండి. ఇలాగా లావెండర్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో అందుకని ఇక్కడ స్కై బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లు తీసుకొని దాంతో ఇలాగా వర్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఈ క్రీమ్ కలర్కి మిడిల్ పార్ట్లో బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. సో ఆ కలర్ కూడా యూజ్ చేసాము. ఇక్కడ బ్యాక్ నెక్ లైన్లో గోల్డ్ కలర్ జరీ వచ్చింది కదా, సో అది కూడా వర్క్లో యూజ్ చేసాము. లీఫ్ ప్యాటర్న్కి క్రీమ్ కలర్ తీసుకున్నాము. 3D పఫ్ బుటీస్ అనేవి స్కై బ్లూ కలర్లో వచ్చాయి లీఫ్ కింద. సో ఇది 3D పఫ్. మనకి నార్మల్ మగ్గం వర్క్లో ఫ్రెంచ్ నాట్ ఎలాగో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో 3D అలాగా. సో ఇలాగా బుటీస్ కూడా సేమ్ క్రీమ్ కలర్ దాని కింద ఉన్న బుటీసే, అవి ఎలా వచ్చాయో సేమ్ బుటీస్ అనేది వస్తాయి. బ్యాక్ అండ్ ఫ్రంట్ చాలా సింపుల్గా వస్తుంది. హ్యాండ్కి ఉన్న డిజైన్ ఏమో ఇలాగా స్వాన్ అనేది ఇలా రివర్స్ అనేది వచ్చేలాగా వేసుకోవాలి. ఇవి ఎటు చూస్తున్నాయి, ఇవి ఇటు సైడ్ చూస్తున్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఎప్పుడైనా హ్యాండ్కి కంప్యూటర్ అయినా మగ్గమైనా వర్క్ వేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా వేసుకోవాలి. వర్క్ నార్మల్గా ఉంటే ప్యారలర్గా అలానే వేసుకోవచ్చు. సో ఇలాగ డైరెక్షన్స్ మారుతున్నప్పుడు వేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ చూడండి, స్వాన్కి చుట్టూ క్రీమ్ కలర్ స్కై బ్లూ కలర్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ వేసాము. లెగ్స్కి ఏమో ఇలా క్రీమ్ కలర్తో పాటు బ్రౌన్ కలర్ ఉంది కదా, ఆ బ్రౌన్ కలర్ లెగ్స్ వేసాము. 3D పఫ్ బుటీస్ ఏమో ఇంకా రిమైనింగ్ పార్ట్లో వస్తాయి. సో ఇది చాలా క్యూట్ డిజైన్. బ్యాక్ సింపుల్, ఫ్రంట్ సింపుల్, ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు మేము షేర్ చేసిన డిజైన్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ డిజైన్ 2 స్వాన్, ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటుంది స్వాన్ అనేది. ఇంకా ఇప్పుడు షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఇంకా ప్యాక్ చేసేయాలి. ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు షేర్ చేసేసాం మీకు. ఫస్ట్ పెళ్లి కూతురువి, ఆ తర్వాత జితంతా గారు అన్నీ కలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయాయి. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసేసాము. ఇంకా బ్లౌజ్ డిజైన్స్ కూడా ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము. ఫస్ట్ శారీస్ అనేవి సంచిలో పెట్టేశాము. ఇక్కడ మొత్తం ఇలాగా బ్రైడల్ మగ్గం వర్క్స్ ఇలా సపరేట్ చేస్తున్నాము. మగ్గం వర్క్ బెల్ట్ మీరు చేయించుకుంటే కనుక ఇలా జిప్ లాక్ కవర్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. సో అప్పుడు అవి గాలిపోకుండా ఉంటే మంచిగా ఉంటాయి, అంటే వర్క్ పాడవదు, నీట్గా ఉంటుంది. ఇక్కడ దీనికి టజల్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఈ టజల్ ఏ మోడల్ వస్తుందో మీకు షేర్ చేస్తాము. మగ్గం వర్క్తో చేసాము బ్యాక్ సైడ్. ఈ బ్లౌజ్కి ఇక్కడ వేసాము చూడండి, సింగిల్ లేయర్ టజల్కి కింద కనిపించేలాగా ఉంటుంది ఫ్లవర్. సో ఈ మోడల్ వచ్చేలాగా ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి అయితే టజల్ వేయాలి. సో ఫస్ట్ మర్చిపోయాము. ఇంకా తర్వాత వేరే బ్లౌజ్ ఉంది కదా,
గ్రీన్ అండ్ పీచ్ కలర్ శారీలు. సో దాంట్లో నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు ఆ నెట్ పైన ఇంక ఇలా బుటీస్ వేసాము, ఈ కలర్ సేమ్ ఫ్లవర్ వచ్చేలాగా. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాము, ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మీకు పిక్చర్స్ కూడా కొన్ని యాడ్ చేసాము కదా. సో రివ్యూ ఎలా అనిపించింది మీకు మా బ్లౌజ్ కలెక్షన్? ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.